హాయ్ అండి అందరికీ. ఈరోజు మళ్ళీ గార్డెన్‌లో అనేది హార్వెస్ట్ ఉంది. అయితే ఈసారి కూరగాయలు చాలానే వచ్చాయి అనిపిస్తుంది నాకు. హార్వెస్ట్ చేసి అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ బీరకాయలతో అయితే స్టార్ట్ చేశాను. అయితే బీరకాయలు అయితే ఈసారి కూడా చాలా బాగా వచ్చాయి. ఈ విధంగా మన గార్డెన్‌లో బీరకాయలు అనేవి చాలా బాగా వస్తున్నాయి. అయితే ఇలా రావటానికి నేనేం చేశాను అనేది నేను ప్రీవియస్ వీడియోస్‌లో అయితే నేను అప్డేట్ చేశాను. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి. మీకు ఎలాంటి టిప్స్ పాటించాలి అనేది అర్థమవుతుంది. ఇంకా అక్కడ బీరకాయలన్నీ హార్వెస్ట్ అయితే చేసేసాను. అయితే వీడియో లెంత్ అవుతుంది కదా, నేను వీడియో అయితే తీయలేదు. కొన్ని వరకే హార్వెస్ట్ అయితే చేయటం చూపించాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది కాకరపాదు అండి. కాకరకాయలు అయితే ఇంకా లాస్ట్కి అయితే వచ్చేసాయి. ఈ పాదు కూడా మనకు చాలా కాకరకాయలు అయితే ఇచ్చింది. అయితే నేను ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను చూడండి. కొన్ని కాయలు అయితే ఇలా పండిపోయాయి. పర్లేదు, ఇలా పండినా కానీ మనం వీటిని సీడ్స్‌ని అయితే ఇలా డైరెక్ట్ ఇప్పుడు వేసేయొచ్చు. నేను గార్డెన్‌లో అయితే అక్కడక్కడ వేశాను. బాగానే మొక్కలైతే మొలిచాయి. ఇంకా ఇంతకుముందు కూడా వేశాను. వాటి నుంచి మనం హార్వెస్ట్ కూడా తీసుకోవచ్చు. వీటిని వేస్ట్‌గా పడేయకుండా అలా వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది నల్లేరు మొక్క. మన గార్డెన్‌లో నేను ఫస్ట్ టైం నేనైతే గ్రో చేయటము, ఇంకా ఇప్పుడు హార్వెస్ట్ చేయడం కూడా ఫస్ట్ టైము. ఇది పచ్చడి ఎలా ఉంటుంది ఏంటనేది చూడాలి. ఇక్కడ కింద అండి ఇది గార్డెన్‌లో. ఈ దోసపాదు అయితే దానంతట అదే మొలిచిందండి. నేను పైన గార్డెన్‌లో వేసా కానీ అది సరిగా రాలేదు. కానీ ఇక్కడ కింద పడిమొలిచిన మొక్క ఎప్పుడైనా చాలా బాగా కూరగాయలనైతే ఇస్తుంది. అది నాకు చాలా ఎక్స్పీరియన్స్. ఇలా పడిమొలిచిన మొక్కలే చాలా బాగా వస్తాయి. ఇంకా 2 దోసకాయలైతే వచ్చాయి. ఇక్కడ వచ్చేసి ఇది బంతినారు. ఇంకా ఇది కూడా నేను పైన నాకు టెర్రస్ గార్డెన్‌లో ఎక్స్ట్రా ఉన్నాయని తీసేసి ఇలా పక్కన పెట్టాను, ఎవరికైనా ఇవ్వొచ్చని. కానీ ఇది కూడా చాలా చక్కగా వంకాయలైతే మనకు ఇస్తుంది, ఈ వంగ చెట్టు అయితే. ఇంకా ఈరోజు ఇక్కడ చూడండి, మీకు ఇది ఒకటే గోంగూర మొక్క. నేను ఏ విధంగా కటింగ్ చేసుకున్నానో అలా మనకు సైడ్ నుంచి బ్రాంచెస్ అయితే వస్తాయి కట్ చేసుకోవటం వల్ల. ఇలా పెద్దగా అవుతుంది గోంగూర. అలా కట్ చేయటం వల్ల ఎప్పుడైనా సరే మనము గోంగూరను ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఇది 1 వీక్ ఒకసారి మన గార్డెన్‌లో గోంగూర మన ఇంటికి సరిపోను అయితే వస్తుంది. ఈ విధంగా మనము ఒక్క గోంగూర మొక్కను పెట్టుకున్నా సరే మనకైతే సరిపోతుంది. ఎక్కువగా నేను బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు మార్చి మార్చి అన్ని మొక్కలకైతే ఇస్తూ ఉంటాను. అందుకే ఇంత హెల్తీగా ఉంటున్నాయి మొక్కలు. ఈరోజు నేను గార్డెన్‌లో అంటే కింద గార్డెన్‌లో ఇంకా పైన టెర్రస్ గార్డెన్‌లో తెంపుకున్న కూరగాయలు అయితే ఇవి. మీరు ఒకసారి మీకు ఈ హార్వెస్టింగ్ ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు ఒక లైక్, కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఇచ్చే లైక్, కామెంట్ నాకు మంచి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది నల్లేరు. ఈ నల్లేరు పచ్చడి ఎలా చేయాలి ఏంటి అనేది ఇంకా తెలుసుకొని ఫస్ట్ టైం అయితే నేను చేయాలి, ఇంకా ఎలా ఉంటుందో ఏంటో. ఇంకా బీరకాయలు అనేవి మన గార్డెన్లో అయితే చాలా బాగా వస్తున్నాయి. ఇంకా ఇవి కూడా మొత్తం అయితే హార్వెస్ట్ చేసేసాను. ఇది గోంగూర చూడండి, ఒక్కొక్క ఆకు ఎంత పెద్దగా ఉందో. చాలా హెల్తీగా ఉంది ఈ గోంగూర మాత్రం. ఇంకా కొన్ని కాకరకాయలు, ఈ పండిపోయిన కాకరకాయల నుంచి సీడ్స్ అయితే నేను వేరే చేయాలి, వంకాయలు. నా ఈ హార్వెస్టింగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.